కొనుక్కున్న ఇండ్లు మాకే కావాలి, మేము పైస పెట్టుకున్న ఇండ్లు మాకే కావాలి. సీఎం 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 సీఎం. రేవంత్ రెడ్డి గారు మీకు దండం అమ్మా, రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నా. మీరు హైడ్రా 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 అంటారు. హైడ్రా దేనికి? మా గరీబోళ్ళ కోసం వచ్చిందా ఈ హైడ్రా? ఇంకా దేనికి రాలేదా? ఇంకా మీకు వేరే వేరే పనే లేదా? ఆ ఇండ్లు కూల్చే పని ఒకటే పెట్టుకురా. మీరు సీఎం మీరు కంకణం కట్టుకుంది అందుకేనా? హైడ్రా వచ్చి ఈ గరీబోళ్ళ పుట్ట కొట్టాలి, వాళ్ళ ఇండ్లన్నీ వీకేయాలి, నేను నా కడుపు నింపుకోవాలని మీరు చూస్తుర్రా? సీఎం రెడ్డి గారు మీకు చాలా చాలా దండం పెట్టి చెప్తున్నా, మా ఇంట్లో జోలికి రాకండి. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మా ఇల్లు మాకే కావాలి. మేము రూపాయి కూడబెట్టి కట్టుకున్నాం. మేము అప్పు చేసి కట్టుకున్నాం. మీకు అప్పు తీరలేదు. మాకు ఇంకా మేము దగ్గర ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 28 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి మేము అప్పుడు కొనుక్కునే ఇల్లు మాకు పట్ట ల్యాండ్ రిజిస్ట్రేషన్ నోటరీ అని ట్యాక్స్ అన్ని కడుతున్నాం. మేము ఎట్లా కొడతారు? మీరు ఏ విధంగా కొడతారు? మాటికి డబుల్ బెడ్రూమ్ బాగుంటారు. డబుల్ బెడ్రూమ్ దేనికి పోతాం? మేము దేనికి పోతాం డబుల్ బెడ్రూమ్ కి? మేము ఇక్కడ అన్ని విధాలుగా కట్టుకుని అన్ని సౌలభ్యం మాకు ఇక్కడ పెట్టుకొని మేము డబుల్ బెడ్రూమ్ దేనికి పోతాము? డబుల్ బెడ్రూమ్ 30 కిలోమీటర్లు వెనకాల పోమంటే మా పిల్లలు ఇక్కడ వచ్చి ఎలా బతకాలి? మా పిల్లలు ఎలా బతకాలి? ఇక్కడ ఉట్టి పెరిగిన మా పిల్లలు డబుల్ బెడ్రూమ్ నుంచి ఎట్లా వచ్చి ఉపాధి పెట్టుకోవాలి? మాకు ఇక్కడ 1100 అంబర్పేట మొత్తం 1154 ఇంటికి వచ్చినాయండి. సాక్షి చేస్తుండు. ఈసారి వాడిని మాత్రం ఓటేయమని గద్దె దించే వరకు మేము ఇదే పట్టుదల మీద ఉంటాం. ముందుకు ఏం చెప్పిండు? పేదల పక్షాన ఉంటా అన్నాడు. పేదల పక్షాన అంటే ఇదేనా? మొత్తం జనాలని కుళ్ళగొట్టుకొని బతకడమా పేదల పక్షాన అంటే? మేము 2 నెలల నుంచి అవస్థ పడుతున్నాము. ఒకసారి వచ్చి ఉట్టినే సర్వే చేసుకొని వెళ్ళారు. అది మామూలు సర్వేనేమో అని మేము అనుకున్నాం. ఇంత మా కొంపల ముంచే సర్వే అని మేము అనుకోలేము. అందరం వచ్చి ఎగ్దమ్ మిల్లులు కూల్ చేస్తామంటే మేము ఎట్లుకుంటున్నాం అండి? ఇక్కడ చిన్న గుడిసె నుంచి చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినాం అన్న. ఇక్కడ 30 ఏళ్ల నుంచి కష్టాలు పంపించి మేము కష్టాలు చేసుకొని గుడిసెలు వేసుకొని గుడిసెల నుండి రేకులు ఇల్లు వేసుకుంటే ఆ రేకులు ఇల్లు కూడా మీరు గూల కొడతా అంటే ఎట్లా సార్? రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని ఓట్లేసి అందుకేనా మేము గెలిపించుకున్నది? చెప్పండి మరి. పిల్లల్ని అందరినీ తీసుకొని 4 ఫ్యామిలీ వాళ్ళు ఒక బెడ్రూమ్ ఇచ్చే అంటే డబుల్ బెడ్రూమ్ ఏం సరిపోతుంది? మీరు ఉంటారా అట్లా ఒక డబుల్ బెడ్రూమ్ లా? చెప్పండి మరి. ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో ఇస్తే మేము ఎట్లా బతకాలంతా? ఇక్కడ అంతా చాలా స్కూల్ ఇక్కడ మాకు పిల్లలకు అన్నింటికి సౌకర్యం పెట్టుకొని ఎక్కడనే ఎందుకు పోవాలి? మా ఇంట్లో మాకే కావాలి. మాకైతే డబుల్ బెడ్రూమ్లు వద్దు. మా ఇంట్లో కూలగొట్టాలంటే మా శివాళ్ళ మీదకి వెళ్ళి కూలగొట్టుకోవాలి. మా ఇంట్లో మాకే డబుల్ బెడ్రూమ్లు వద్దు. అధికారులు వస్తున్నామని బెదిరిస్తున్నారు కానీ మాకు ఇంకా నిద్రలు లేవు, ఏం లేవు. ఎప్పుడు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏడగులో కొడతారు, భయం వేస్తుంది మాకు. మాకే డబుల్ బెడ్రూమ్లు వద్దు. మేము లక్షలు పోసుకుంటున్నా. ఏ బండి వచ్చినా వెళ్ళిపోదాం కదా. 2 నెలల నుంచి నిద్రలు లేవన్న. తిండి తింటలేము. అందరు హార్ట్ అటాక్లు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. ఏదైనా ఆటో సౌండ్ వచ్చినా ఎవరు వస్తారు అని అందరం బయటనే. అసలు ఇంట్లో నిద్ర లేదు, కంటి మీద కునుక అనేదే లేదు. ఒక్కొక్కరు ఆడోళ్ళ బాధ మా కళ్ళకల ఆయనకు ముట్టదు. ఆయనకు ఒక కూతురు ఉంది, మన్మడు ఉన్నాడు. మా బాధ వాళ్ళకి ఆయనకు తలగదా? మా ఉసురు వాళ్ళకి ముట్టదా? మేము ఇంత కష్టపడుతున్నాము. ఇంత కష్టపడి అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నాము. రోడ్లు వేపించిండ్రు, కరెంటులు తెప్పించిండ్రు, రిజిస్టర్లు చేసిండ్రు, ట్యాక్సీలు కట్టించుకున్నారు. ఏది లేనిది మాకు ఇది బంపర్ జాయిన్ అంటే ఎట్లా కట్టించుకుంటారు సార్? ఇవన్నీ కరెంటు బిల్లు ఇచ్చిండ్రు. అప్పుడు వాళ్ళే పర్మిషన్లు ఇచ్చిండ్రు. మేము ఇంత చేసినాము. మేము అప్పులు చేసుకొని కట్టుకున్నాం సార్ ఇండ్లు. మా ఇండ్లు అయితే మేము వదలము. మమ్మల్ని చంపేసి మా శవాల మీదకి వెళ్ళి కట్టుకొని పొమ్మను. మేమైతే వదలము. మా ఇంట్లో మాకే కావాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంత అన్యాయం అవుతుంది. ఆయన ఎక్కి ఏవి రాలే, ఎప్పుడు రాలేవు. మాకు మూసీ రివర్ పక్కన అంటారు కదా, మాకు ఒక్కరోజు ఒక చుక్క నీళ్ళు వచ్చింది తెలియదు. అంత ప్రశాంతంగా ఉన్నాం. అసలు ఈ రోజు గత ప్రభుత్వం వచ్చి ఒక 8 నెలలు కూడా కాలేదు కానీ మేము 2 నెలల నుంచి సంచాలంగా తిరుగుతున్నాం. అసలుకి ఏమైతుంది? ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చూసిరు. ఎవరో స్కూటర్ మీద వెళ్తుండ్రు, వచ్చిరని మేమే ఉరుకుతున్నాం. భయభ్రాంతులకు గురవుతున్నాం మేమందరం. కొంచెం మీరే ఏంటిదంటే ఏం చెప్పలేరండి. ఏం చెప్పిండు? ఎలక్షన్ ముంగట ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ మేము అడిగినామా?
చేస్తారు. ఫ్రీ బస్సు మాకు వద్దు. ఫ్రీ బస్సు ఒక నిమిషం, ఫ్రీ బస్సు మాకు వద్దు. మేము ఫ్రీ బస్సు అడగలేము. ఫ్రీ బస్సు ఏం పెట్టక మాకు మళ్ళీ లేనోళ్ళు ఇంటి మీద ఎందుకు పడ్డారండి? ఆ ఫ్రీ బస్సు బదులు మీద పెట్టండి, తీసుకోండి. మేము కరెంటు కూడా అడగలేం ఫ్రీ అని. మీరు మమ్మల్ని ఉచితంగా మేమేమి అడగలే, జనాలకు ఉచితం ఇవ్వకండి. మీరు మా మీదకి వెళ్ళి చేసుకుంటే అన్ని చేసుకొని మా ఇల్లు మాకు కాపాడండి అంతే. ఎవరు రాలే. మా బాధ మేమే పడుతున్నాం. వస్తురు రాజకీయ నాయకులు వస్తురు పోతురు, కానీ మా బాధ ఎవరు తీర్పరు కదా. రేపు పుసుకులు వచ్చి వాడు గుల కొడితే మేమే కదా రోడ్డు మీద పడేది. మాకు అట్లా రావద్దు. ఏ ఒక్క అధికారిని కూడా మేము రానియం మా గల్లీలోకి. మేము అందుకే ఇక్కడ కవర్ బండి ఉన్నాం అందరం. మా ఏరియా ఎమ్మెల్యే ఇప్పటివరకు రాలేడు. మేము వెళ్ళినాము, అడిగినాము, సార్ ఇట్లా అంటే మీ వేళ్ళు ఏం పోవు, నేనున్నా అడ్డం మీకు అని చెప్పిండు. మేము మళ్ళీ వెళ్దామంటే నేను బయట ఉన్నా అని చెప్తున్నాడు. మేము ఎవరు రాలేరు మా దగ్గరికి. మా దగ్గర ఓట్లు వేయించుకోయారు, మేము ఓట్లు వేసినాం. మా లంక వేస్తేనే గెలిచిండు ఆయన. లంక ఉన్నంత స్ట్రెంత్ 10 గల్లీలు ఒకటి, లంక ఒక్కటి. మీరు చూడండి, లంక ఈడిగిలు ఆడదాక ఈ గంగానగర్ దాకా పెద్ద స్ట్రెంత్ మాది వేసినప్పుడే ఫస్ట్ టైం గెలిచిండు. 1100 ఓట్లు ఎక్స్ట్రా దాంతో గెలిచిండు. అది మా లంక ఓట్లతోనే గెలిచిండు ఆయన. గెలిచినప్పుడు మాకు ఏదో పరిష్కారం చూపించాలి. మేము అంటున్నా సరే మీరు డెవలప్మెంట్ చేస్తారు, చెయ్యండి, తప్పులేదు. ఏం చేయాలి? మాకు దగ్గర జాగా చూపించి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి అప్పుడు మీరు కూలగొట్టండి. అప్పుడు మేము ఇల్లు కట్టుకొని ఉంటాం. ఆడ డబల్ బెడ్రూమ్లో ఎట్లుంటామండి? డబల్ బెడ్రూమ్ పెచ్చలు చూసిపోతాను. నేను పెయింటర్ని. హలో సార్, నేను పెయింటింగ్ చేస్తున్నా డబల్ బెడ్రూమ్కి. నేను పని పట్టుకొని చేస్తున్నా. సిమెంట్ పోతే మొత్తం మా ఇంటి ఓనర్ సిమెంట్ చేయించుకొని తర్వాత పెయింట్ వేయించుకుంటుండు. సిమెంట్ ఎట్లా పోతుంది? వాటర్ ట్యాంక్ క్వాలిటీ అస్సలు లేదండి. అసలు సిమెంట్ పోతుంది, ఇట్లా పెచ్చలు ఊడిపోతుంది. ఫోటో చూపిస్తా, మీకు కావాల్స్తే ఫోటో చూపిస్తా మీరు చూడండి. ఎందుకంటే మేము ఇల్లు కట్టుకోవడానికి 7 సంవత్సరాలు కష్టపడితే మేము ఇల్లు కట్టుకున్నాం. 7 సంవత్సరాలు. నాకు 4 పిల్లలు, 2 పాపలు, 2 బాబులు. నేను 7 ఎట్లా ఉంటా అండి? చూడండి పెచ్చలు ఊసిపోతుంది. ఇంకా అది బయటి ఫోటో, ఇంకా లోపలి తర్వాత ఇట్లా సిమెంట్. కరెక్ట్ మాట్లాడారు మీరు. హైదరాబాద్లో ఏ సీటు రాలేదు. రానందుకు మా మీద కక్ష కట్టే చేస్తున్నాడు ఆయన. ఎందుకు కక్ష కట్టిందంటే హైదరాబాద్లో ఈ అందరు టీఆర్ఎస్ వాళ్ళకు వేసిర్రు. టీఆర్ఎస్ వాడు ఒకప్పుడు ఆయన మీద ఏదోదో చేసిండు. ఆయన జైల్లో పట్టించిండు, ఆయన ఏదోదో చేసిండు. ఆయన మీద కోపం. ఆయన ఏం చేయలేడు కదా. ఆయన ఏం చేయలేడు కదా. పబ్లిక్ ఏంటంటే ఓటేసి మీరు గెలిపించారు కదా, వాడిని గెలిపించినందుకు మీరు ఇట్లా సాగుర్రా లంచ కొడుకులారా అని చెప్పి మాకు ఇట్లా చేస్తున్నాడు అంతే. వాడు కక్ష కట్టిండు, హైదరాబాద్ మీదే కక్ష కట్టిండు. హైడ్రా అని చెప్పి ఏం చేసిండు? ఫస్ట్ ఎన్వెన్షన్ కన్స్ట్రక్షన్ గులగొట్టి అదొకటి గులగొట్టిండు. దాని తర్వాత పెద్దది ఏదైనా గులగొట్టినా? అన్ని చిన్న వాళ్ళే కూలగొట్టినాడు. సరే కూలగొట్టిను, ఫస్ట్ టైం మొత్తం చేసినాక అంతా క్లీన్ చేసినాక, బాబు మేము ఫస్ట్ స్టార్ట్ చేసినాం, ఇది మొత్తం కంప్లీట్ చేసినాక మీ దగ్గరకు వస్తాము, అప్పుడు మీరు సావకుంటారు బతుకుంటారు అని చెప్పు. అంతేగాని నువ్వు 4 రోజులు గెలికేసి కమిషన్లు తీసేసుకొని ఇప్పుడు ఈడికి వచ్చినావు. 7 లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఇది, అంతే కదా. ఇప్పుడు నువ్వు చేస్తేనే పైసలు మిగులుతాయి. నీ దగ్గర పైసా లేదు, పైసా కావాలి, ఏం చేయాలి? తీయాలి. ఇల్లు తీస్తే పైసలు వస్తాయి, లేకపోతే ఎడికెళ్ళి వస్తాయి? ఏదో పథకాలు పెట్టావు, ఏదో ఫ్యాక్టరీలు పెట్టావు, వాళ్ళకు వేరొకరికి చేద్దామని చూస్తున్నావు. ఇప్పుడు ఫ్యాక్టరీలు పెడితే ఎవడు వస్తాడు? పబ్లిక్ లేనిది నువ్వు ఏది పెడితే ఎవరు తిరుగుతాడు? పర్యాటక కేంద్రం చేస్తామంటారు. ప్రజల్ని తీసినాక పర్యాటక కేంద్రం ఎందుకు? ఎవరిని కొట్టుకోవడానికి? ఇన్ని రోజులు ఇంతమంది ఉసులు ఊకనే ఉంటాయా? కాదా? పడదా? ఏనాడని ఒక పడదా? ఇప్పుడు దీంట్లో ఒకరని చచ్చిపోయారంటే ఎవడు బాధ్యత? ఇప్పుడు మేము ఉన్నాం, రాత్రి 12, 1, 2, 3 అయినా నిద్ర వస్తలేదు. ఎవరన్నా బండి సపోర్ట్ వచ్చినా కరెంటు పోయినా మాకేం భయం అవుతుంది. అరే ఏమవుతుందో అని, ఎప్పుడు వచ్చి తీస్తారని వాళ్ళు అంటారు. ఏమంటారు? మీకు ఇస్తామంటారు. ఒక్కొక్క దగ్గర ఏం చేస్తారు? చెప్పులు లేదు, చేసులు లేదు, పార్కింగ్ చేస్తూ పోతురు. ఒక్క దగ్గర ఉట్టిన కొలగొడుతురు. మళ్ళీ మీ పనికే పోతలే. నేను పెయింట్ పని చేస్తేనే 4 పిల్లల్ని దాదాలి. నేను దగ్గర 4 రోజుల నుంచి పనికి పోతలే. నేను ఎట్లా బతాం? మేము ఏం తిని బతాం? నేను ఎప్పుడో అమాస పుణ్యాన్ని తాగటోని 4 రోజుల నుంచి ప్రతిరోజు తాగొస్తున్నా. రాత్రి మా గల్లీలో పోయి అడగండి. రాత్రి తాగి ఈడికి ఆడడానికి ఏడ్చుకుంటూ వెళ్ళినా అందరినీ తిట్టినా మా గల్లీలోని. మీరు అందరు ఎందుకు గమ్మునుకున్నారని. అంతేనా? మాకెందుకు అంత బాధ పెట్టే బదులు మీరు చేయండి. సరే జాగా చూపియండి, ఇల్లు కట్టుకొని ఇక డబ్బులు ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. మేమే వెళ్ళిపోతాం. మీరు మమ్మల్ని పంపించే అవసరం కూడా లేదు. మీరు ఇంత హైడ్రామా చేసే అవసరమే లేదు. మాది ఎంతుందో వాల్యూ, దాని వాల్యూ కట్టియండి, ల్యాండ్ వాల్యూ కట్టియండి, దాన్ని డబ్బులు ఇవ్వండి, పంపించండి. ఈ ప్లేస్లో మీది ఇక్కడ ఉండరు అని చెప్పండి, మేము ఉంటాం. కానీ ఆ డబుల్ బెడ్రూమ్లో ఎవరు ఉంటాడు? మేము 2 అన్నదమ్ములం. మా అన్నకు 2 పిల్లలు, నాకు 4 పిల్లలు. మా 2 ఫ్యామిలీలు. మా ఇంట్లో మాది 65 గజాలు.
జాగా రేకుల ఇల్లు మాది, బిల్డింగ్ కాదు మాది. మేము ఎట్లా పోయి ఉంటాం? ఎలా పోయి ఉండగలుగుతాం? ఇద్దరు అన్నదమ్ములు ఒకటే ఇంట్లో సంసారం చేస్తామా? నాకు కావాల్సింది జాగా చూపించాలి, ఇల్లు కట్టడానికి డబ్బులు ఇవ్వాలి. మేము ఈడ మాది ఎంత ఉందో అంతే జాగా చాలు, మాకు ఎక్కువ అవసరం లేదు. అంతే జాగియండి, అంతే జాగియండి. దాని డబ్బులు కట్టుకోనికి ఎన్ని డబ్బులు ఈ ప్రకారం ఎన్ని డబ్బులు అయితే ఆ డబ్బులు ఏమి వద్దు. మా ఇల్లు మాకు ఉత్సాహానికి 1000 దండాలు పెడతాము, మంచిగా చూసుకుంటాం ఆయన. కానీ మా ఇల్లు మాకే ఉండాలి సారు. మాకు మేము ఎక్కడ పోలేము, మేము పని చేసుకునేటోళ్ళము, మాకు ఎక్కడ బతుకుదేరువు లేదు. మాకు ఇక్కడ అందుబాటులో బతుకుదేరువు ఉంది. మేము ఇక్కడ పని చేసుకుంటాం సార్, నమస్కారం చేస్తాం, కాలు మొక్కుతాము, మీ పాలతో పూజ చేస్తాం. కానీ మా ఇల్లు మాకే కావాలి. మమ్మల్ని కష్టం పెట్టొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మేము అప్పు కూడా తెరలేదు, జాగా తీసుకున్నాం. మేము అక్కడి నుంచి జాగా గజానికి ఇంత అని తీసుకుని మన దగ్గర డబ్బులు కొనుక్కున్నాం. మేము కష్టపడి కొనుక్కున్నాము. పైసలు పెడితే మేస్త్రి రైతులు ఒక్కొక్క ఇటుక తెచ్చుకొని కట్టుకున్నాము. మాల ఏడ దొరికితే ఆడ మాల తెచ్చుకొని కట్టుకున్నాం సార్. మా ఇల్లు మాకే కావాలి సార్. మాకు జాగా వద్దు, పైసలు వద్దు, ఆయనది ఏమి వద్దు. ఆయనకి దండాలు పెడతాం మేము, కానీ మా ఇల్లు మాకే కావాలి. అంతే. కిషన్ రెడ్డి వచ్చాడు, కేటీఆర్ వచ్చాడు, కేసీఆర్ వచ్చారు, ఇంతమంది రోడ్ షో చేస్తారు ఎలక్షన్లు ఉన్నప్పుడు. అప్పుడు చెప్పలేదా మళ్ళీ పోతాయమ్మా మీ ఇంట్లోనే, అప్పుడు ఎలక్షన్లు వేయించుకున్నారు అందరూ. మళ్ళీ ఇప్పుడు తెచ్చినాం, కాంగ్రెస్ తెచ్చినాము. ప్రజలకు ఎట్లా చేయాలన్నా రేవంత్ రెడ్డి చెప్పండి. ప్రజలను బాధ పెడతా ఆయన బాగుపడతాడా చెప్పు? ప్రజలు బాగా పడతాడా? ప్రజల్ని బాగా కోరాడా? సీఎం అంటాడు ఎవరైనా కానీ. ఇంతమంది ఉసురు చేసుకుని ఏం చేస్తాడు ఆయన సీఎం అయినా? అసలుకు మా ఇంట్లో మేము కష్టపడి పండ్లకు పోయి కష్టపడి మేము ఆక్రమించుకోలే, ఏం పుక్కటికే మేము ఉండలేదు. అసలు మాకు ఫ్రీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఎట్లా కట్టించి నేను అసలుకు మామూలుగా వచ్చినా అది ఉంటాయి ఊసిపోతాయి అని తెలియదు. అసలు 30 ఏళ్ళు అయింది మేము వచ్చి ఇక్కడ, 30 సంవత్సరాలు అయింది కరెక్ట్. మేము 30 ఏళ్ళు అయింది ఇక్కడ ఇల్లు. ఇక్కడ ఏం లేకుండా మేము డెవలప్ మళ్ళీ ఎందుకు ఇంత డెవలప్ చేసి అప్పుడే చెప్పేది ఉండేవాళ్ళు. వద్దమ్మ పోతాయని చెప్పాను. గడ్డి చేను మొత్తం ఇంత పెద్ద చెట్లు ఉండే, మళ్ళీ అప్పుడు చెప్పలేదు. ఏ సీఎం చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సీఎం వచ్చి చెప్తున్నాడు. ఆ ప్రజల కోసం ఏం చేస్తున్నాడు? ప్రజలందరూ సావాలా? ప్రజలందరూ మేమందరూ చచ్చిపోతే బాగుంటాడేనా? ఇప్పుడు ఈసారి అయిన మళ్ళీ ఇంకోసారి అయితే సీఎం అయినా కదా. ఇప్పుడు ఉన్నాం కదా, ఇది చేసేస్తాం అయిపోతే నేను గెలుస్తా గడ్డ కట్టా అని చూస్తున్నాను. 5 ఏళ్ళు ఏమన్నా నేను చేసేసుకుంటా, 5 సంవత్సరాలు ఏదైనా నేను చేసేసుకుంటా. ఇక మేము పిల్లల్ని వేసుకొని ఎక్కడ వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం. మా కష్టంతో మాకు నీళ్ళు లేకుండా మేము రోడ్డు నుంచి తెచ్చుకొని ఎత్తుకొచ్చుకొని పోసుకున్నాం. మా ఆయన నేను పో అంటే సడన్గా ఎక్కడ వెళ్ళాలా? మేము 20 ఏళ్ళు అవుతుంది. నేను ఇక్కడే పుట్టిన, ఇక్కడే పెరిగిన. మా అమ్మోళ్ళది ఇక్కడే పక్కనే, ఇక్కడ దగ్గర ఉంటుందని కొనుక్కున్నాం మేము పిల్లల్ని చూసి. మా అమ్మోళ్ళు 50 ఏళ్ళు అవుతుంది దగ్గర. పట్టా భూములు ఇంకా పట్టా భూములు ఇవి కానీ ఇంకా మేము చేయించుకోలేదు, చేస్తా అన్నారు. అట్లా పెట్టేసి కొంతమందికి అయినా కొంతమంది కాలే. పిల్లల్ని వదిలేసి మేము 6 గంటల కోసం పొద్దున పోయి మా ఆయన నేను మా పిల్లల్ని వేరే దగ్గర తీసుకుపోయి ఉండాలంటే ఇవాళ రేపు ఎట్లయితుంది చూస్తున్నారు కదా టీవీలల్లో. వదిలేసిపోతే పిల్లలు ఎట్లా ఉంటారు చెప్పు? భయం కాదా? అట్లా సడన్గా వెళ్ళిపో అంటే ఎట్లా వెళ్ళిపోతాం మేము? ఇప్పుడు సడన్గా రూమ్ చూసుకోవాలన్నా కూడా ఎట్లా చూసుకోవాలి? ఎవరిస్తారు? మాకు ఇంతవరకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంతవరకు రానేలేదు. వరదలు వచ్చినాయి కదా, మాకు అస్సలు ఎక్కడ అందొచ్చి మునిగినా కూడా మాకు ఒక్క చుక్క నీళ్ళు రాలే, మాకు ఏ ప్రాబ్లం రాలేదు. మేము కూడా అక్కడ ఎంతవరకు సగం కూడా దాకలేదు. బ్రిడ్జి కొంచెం వచ్చింది కానీ మాకైతే ఎప్పుడు రాలే వానలు. పాములు అయితే వస్తాయి కానీ ఏ ఇబ్బంది లేదు. చిన్న చిన్న పావులతో మా పిల్లలు చూసుకుంటూ ఆడుకుంటారు. మాకంత టెన్షన్ ఉన్నా అక్కడ బర్రెలు ఉంటాయి, పుల్ల వాసన వచ్చినా కూడా మేము అట్లనే ఉంటాం. ఎందుకుంటాం మేము? మాకు డబ్బు లేదనే కదా. ఒక రోజు ఉండమని వచ్చి ఇక్కడ ఎట్లా వాసన వస్తుందో బర్రెల వాసన, మేము ఎందుకుంటున్నాం? మాకు పైసలు లేదనే కదా, లేక కదా. ఒక్క రోజు ఉంటే తెలుస్తుంది మీకు. వచ్చి ఉండమని ఒక రోజు ఎవ్వరు స్పందించట్లేరు. మాకు ఏ ఎమ్మెల్యే రావట్లేరు, ఎవరు రావట్లేరు. దూసరి లావంటి వాళ్ళకు మాత్రమే కనిపిస్తున్నారు. మాకు ఏ మీడియా వాళ్ళు ఎవరు కానీ మాకు కనిపించట్లేరు. ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రమే ఈ ప్రాబ్లం ఉండడం వచ్చి ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఏంటి అని కనుక్కోవాలి కదా. ఇక్కడ వాటర్ కానీ పాము కానీ పురుగు కానీ ఎన్ని రోజులు రాలేదు. మా పెళ్లిలో 20 సంవత్సరాలు అయింది. మా అత్తమ్మ వాళ్ళు ఉండి కూడా 20 సంవత్సరాలు దాకా ఉన్నారంట. 40 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ సమస్య ఏందండి మాకు? ఈ కొత్తగా ఉంది ఇదంతా, మాకు అర్థమే కావట్లేదు ఇదంతా. అసలు మాకు ఎమ్మెల్యేలు ఇదివరకు వచ్చేది ప్రతి ఫంక్షన్కి పబ్బనికి ఏ చిన్న ఫంక్షన్కి అయినా అందరూ కనిపించే వాళ్ళు మాకు రాజకీయ నాయకులు. ఈ సమస్య వచ్చిందంటే ఎవరు కనిపించట్లేరు, మాకు ఎవరూ కనిపించట్లేరు.
ఏం డిమాండ్ చేస్తున్నామంటే మా ఇల్లు మాకు కావాలి. మేము జరిగేది లేదు, మా ఇంట్లో నుంచి మేము జరగము అంతే. మా ఇల్లు మాకు కావాలి. మేము అదే మాట్లాడుతున్నాము. పెళ్లి చేయకున్నా కానీ నేను ఇల్లు కొన్నాము. 3 బిడ్డలు సార్, నాకు 3 పిల్లల పెళ్లిలో కావాలని కష్టపడి పైసా కూడా పెట్టుకుంటా కట్టుకున్నా సార్ నేను ఇల్లు. మా ఇల్లు మాకు కావాలి సార్. 30 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. ఎవరేమనలే, నీళ్లు రాలే మాకు. నల్ల కూడా మంచిగా నల్ల వచ్చింది. కరెంట్ బిల్లులు మంచిగా ఉన్నాం సార్. మేము ఇక్కడనే బిడ్డల పెళ్లి చేసినా మంచిగా ఉన్నాం సార్. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు ఇంతవరకు కూడా. మా ఇల్లు మాకు కావాలి సార్, మాది మాకు ఉండాలి. మేము కష్టపడి పైసా ఊడబెట్టుకుంటా కట్టుకుంటాం సార్. అప్పులు చేసుకుంటాం, మిర్చీలకు తీసుకొచ్చి బంగారం అమ్ముకొని కూడా తీసుకుంటాం. 30 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఆడ వరద వచ్చినప్పుడే ఏం కాలేదు. వచ్చినాయి కానీ మా ఇంట్లోకి రాలేదు సార్. మా ఇంట్లోకి రాలేదు. చేసుకొని ఇంట్లో పని చిప్పలు సలివిని పులివిని రూపాయలు సంపాదించుకొని 30 ఏళ్ళ సంది తడకల కుర్చీలు వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని అప్పులు తెచ్చుకొని కట్టుకుంటే ఇప్పుడు తీసేస్తే మేము ఎక్కడ పోవాలి? నాకు ఒక కొడుకుంటే కొడుకు కూడా చచ్చిపోయిండు. నాకు ఒక చిన్న పిల్లవాడు మనవాడు నన్ను ఎవరు చూస్తా లేదు. నన్ను నీళ్ళు తీసి వెళ్ళబడుతుంది. ఎక్కడ పోవాలి? ఎక్కడ కావాలి? నువ్వు డబ్బులు పెట్టి విషయాలు ఒకటి పోగొట్టాలి అలా వండుకుంటే మాకు ఎవరు పెడతారు? ఉంటే మేము పొద్దుగాలు లేచిపోతున్నాం, వస్తున్నాం, చేసుకుంటున్నాం, పని చేసుకొని వస్తున్నాం. నాకు కొడుకులు లేరు, నాకు బిడ్డలు ఉంటే పోయి బిడ్డలే ఉన్నారు. ఒక సంసారాలు వాళ్ళకి అయినాయి. ఇళ్ళలో పని చేసి మేము ఉత్తిలేక కడుపు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకున్నాం. పేదల కోసం ఏమిస్తాడు ఇప్పుడు? మా ఇల్లు కోటి రూపాయలు ఇల్లు చేస్తుంది. కోటి రూపాయలు ఇస్తాడా? కోటి రూపాయలు ఇల్లు చేస్తుంది. కోటి రూపాయలు ఇస్తాడా? ఆయన కోటి రూపాయలు రాజశేఖర్ రెడ్డి గాని, చంద్రబాబు నాయుడు గాని, మా కేసీఆర్ గాని ఇంత అడావుడి మాత్రం చేయలేదు సారు. మా ఇండ్లు మాకు కావాలి. మా ఇండ్లు కట్టి 30 ఏళ్ళు ఎవరి కన్ను వల్ల ఈయనకి ఎందుకు కన్ను పడ్డది? ఎందుకు కన్ను పడ్డది? ఎందుకు కన్ను పడ్డది? మా ఇంట్లో బాజా ఎక్కడన్నా కూల కొట్టుకోరి, మా ఇంట్లో బాజా ఎక్కడన్నా కూల కొట్టుకోరి. మా ఇంట్లో మీద రావద్దు. 30 ఏళ్ళ నుంచి ఒక్క పిల్ల కావాలి. ఇప్పుడు నీళ్ళు వస్తాయి, మేము అందరం చిన్న పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోవాలి? మేము పుణ్యాన్ని కట్టుకున్నావా? చక్కదనంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చి బాలంతలకి ఇచ్చి రాలే. ఇలా నీళ్ళు ఎట్లా వస్తే నీళ్ళు కూడా కొడతారన్నా? మేము ఎక్కడ పోయి ఉండాలి? ఏం లేదు మాకు తప్పించి ఇల్లు తప్పించి ఏం లేదు. మేము చచ్చిపోవాలి, ఉరేసుకొని చచ్చిపోవాలి. మేము ఇక ఇల్లు కూడా కొడతాం. మీరు మాకు ఏం లేదు. 35 సంవత్సరాలు మాకే గవర్నమెంట్ ఇల్లు ఇల్లు కూడా కొట్టి మాకు వద్దే వద్దు గవర్నమెంట్. ఇగో ఆయన ఇచ్చిన స్థలంలో కట్టలే మేము, సరేనా? ఆయనకి 10 ఎకరాలు ఉండొచ్చు, ఆయన దాంట్లో కట్టలే. మేము సొంతంగా కొనుక్కున్నాం. మా కేసీఆర్ గోడ ఎందుకు కట్టించాడు? పావులు రావాలి కానీ కేసీఆర్ గోడ కట్టించాడు. ఇదేనా పేదలది? అనిపించుకొని ఏం బాగుపడతాను దొంగోడు వచ్చినాక ఇప్పుడు ఈ పబ్లిక్ మేము ఇండ్లలో పాస్పానికి పోతాం సారు, ఇండ్లలో ఉండము. ఈ టైంలో ఎవడుంటాడు? నువ్వు మార్కింగ్ వేసిపోతావు, మేము అడ్డమవుతామా? ముసలోళ్ళని దెబ్బ కూడా వేసిపోతావు. నువ్వు మొగోడవు అయితే పగులురా, 8 గంటలకు రా. 8 గంటలకు వచ్చి పబ్లిక్ ఏం చెప్తారో ఈయన మార్కింగ్ వేసిపో. దొంగోని లేక మట్ట మధ్యాహ్నం వస్తావు నువ్వు మార్కింగ్ వేయనికే. వచ్చిండ్రు లంకలు ఉండరు.
ఈ టైంలో వస్తావా అందరూ ఎక్కడ మేము పాస్ పనులకు పోయి బతుకుతున్నాము పొద్దుగాల 6 గంటలకు పోయి ఇండ్లలో బాసాన్లు తోముకొని వాళ్ళు పెట్టినది సర్దికూడు తిని ఏదో మా పొట్ట జీవాలు ఎలా తీసుకుంటున్నాం నువ్వు ఈ టైంలో వచ్చి మార్కింగ్ చేస్తామంటే మేము పండ్ల కాడికి వెళ్ళి ఎట్లా రావాలి నేను 40 ఏళ్ళ సంధి ఉంటున్నా సార్ ఎవరు చేయలేదు ఈ సార్ వచ్చే ఇట్లా చేస్తున్నాడు మాకు నీళ్లు లేవు కరెంటు లేదు డేనిస్ లేదు రోడ్డు లేదు ఏం లేని సమయంలో మేము దీపం వెలిగించుకొని ఉన్నాం రేషన్ బియ్యం తిని కూలినాలు చేసి మా కొడుకులకు కుప్పర్ పనులు చేపించి మేము ఇండ్లలో పాస్ పనులు చేసి మేము పైసా కూడా కొట్టుకొని ఇండ్లు ఇప్పుడు కట్టుకున్నాక కూల కొడతామంటే మా పరిస్థితి ఏం కావాలి వద్దు మాకు ఇప్పుడు మా ఇంట్లో 17 మంది ఉంది నా ఫ్యామిలీ 4 కోడాన్లు 4 కొడుకులు 8 మంది మన్మరాన్లు మన్మంగులు నువ్వు మంచం అంతా డబల్ బెడ్రూమ్ ఇస్తా వాళ్ళ నల్ల ఇంట్లేసి మూత పెట్టాలా సారు ఎవరికంటే ఇస్తావు డబుల్ బెడ్రూము నా ఫ్యామిలీకి మొత్తం ఇస్తావా ఎక్కడ అడవిలో కొండ పోయేస్తావు నా పిల్లల చదువులేం కావాలి నా మన్మంగుల చదువులేం కావాలి నా మన్మరాన్ల చదువులేం కావాలి మా కొడుకుల కంటే చదువు లేదు మా ఇండ్లు కట్టుకోవాలని మానిపించి ఇంట్లో కూలి పని చేయించి ఇండ్లు కట్టుకున్నాం ఎప్పటికి మా బతుకులు ఇవేనా గరీబోళ్ళ బతుకులు ఎప్పుడు ఇట్లే ఉంటావే నువ్వు కట్టించినవా నువ్వు కట్టేటప్పుడు వద్దని ఉంటుంది ఇది నేల భూమి నీళ్ళు వస్తాయి కట్టేయి అని కరెంట్ ఇచ్చేది లేకుండే మాకు కరెంట్ ఇచ్చేది లేకుండే డేనీసులు వేసేది లేకుండే కరెంట్ వేయొద్దు డేనీసులు ఇవ్వద్దు అన్ని ఇచ్చినాయి ఒక్క నెల కరెంటు బిల్లు కట్టకపోతే వాడు కరెంటు కట్ చేసుకొని పోతాడు సారు పోయే ఇండ్లకు వాడు కరెంటు బిల్లు కూడా ఎందుకు వేస్తున్నాడు మాకు పోతావని అంటున్నాడు ఈ నెల కట్టకపోతే వచ్చే నెల కట్ చేస్తాడు మాకు అక్కడ గవర్నమెంట్ మాకు ఒప్పుకుంటలేదు కట్ చేస్తామని కట్ చేసిపోతాడు మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఇవన్నీ ఎందుకు ఇచ్చింది సారు పొయ్యే ఇండ్లకి ఇవ్వద్దు మేము ఎక్కడనే ఉంటుంటే ఇక్కడ మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము మాది పిరిది కాదు జాగా డబ్బులు పెట్టి కొనుక్కున్నాము కూలినాలు చేసి కొనుక్కున్నాము మాకు పుణ్యానికి రాలేదు ఇది పుణ్యానికి రాలేదు నరకం వండుకొని తిందామన్న ఈ బుగాయిలు చెప్తున్నాడు మాకు కూడా మేము తింటున్నాం నీవు నెలకు కరెక్ట్ పింఛన్లు వేస్తలేవు నెలకు పింఛన్లు వేస్తలేవు గుడ్డి గులాబీ వాళ్ళకు 6,000 చేస్తాను అవి చేస్తలేవు పింఛన్ వాళ్ళకు 4,000 ఇస్తాను 4,000 ఇస్తలేవు గ్యాస్ 500 అని 500 చేస్తలేవు ప్రతి మహిళకు 2,500 ఇంటికి ఇస్తాను అవి చెయ్యలేదు ఏమీ రాలేదు అవన్నీ ఇడిచిపెట్టి గరీబోళ్ళ ఇండ్లు గూల కొట్టని ఇంకా వచ్చిండు ఆయన గరీబోళ్ళ ఇండ్లు ఇవన్నీ అడుగుతారని అక్కడ మప్పి పెట్టి ఇండ్ల మీద పడిండు నువ్వు బస్సు ఎవడు పెట్టమన్నా నేను పిరి మాయసొంటలం బస్సు ఎక్కుతామా పనిపాట లేని వాళ్ళు బస్సు ఎక్కుతారు జాబులు చేసిన వాళ్ళు బస్సు ఎక్కుతారు మేము ఇండ్లలో పాస్ పనులు చేసుకున్న వాళ్ళం బస్సు ఎక్కిపోతామా పేదల కోసం ఎవడెక్కుతాడు సార్ గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడు ఎక్కిపోతాడు బస్సు మేము ఇట్లా దగ్గర ఇండ్లలో పని చేసుకొని బతుకుతున్నాము ఇక్కడ బస్ స్టాండ్ ఉందా మాకు ఇండ్లలో పనికి కాపనికే బస్సోడు ఎందు గురించి పెట్టు నువ్వు బస్సు బంద్ చేసి మా ఇండ్లు మాకు పెట్టు టికెట్ తీసుకో అవసరం ఉన్నోడు బస్ ఎక్కుతాడు అవసరం లేనివాడు కాలు నడకపోతాడు నువ్వేం చేసినావు మాకు ఏది ఇచ్చినావు మాకు ఏమి ఇచ్చినావు మా ఇండ్లు మాకు కావాలి నీకు లుక్సాన్ అయింది ఇవన్నీ కూడా కొట్టి అమ్మి నేను భరిస్తా అంటున్నావు కదా మాకు ఏమీ ఇవ్వద్దు నీ పింఛన్ కూడా మాకు వద్దు ఎవరు వస్తున్నారు ఆ కార్పెంటర్ ఒక్కరు వచ్చిండు ఎవరు రాలేదు ఎమ్మెల్యే రాలే పొద్దుగాలే బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు ఇవాళ కార్పెంటర్ వచ్చిండు మొన్న కార్పెంటర్ వచ్చిండు ఎవరు రాలే ఏ ఎమ్మెల్యే రాలే ఎవ్వరు కూడా రాలేదు కిషన్ రెడ్డి రాలేదు ఎమ్మెల్యే రాలేదు ఎవ్వరు కూడా రాలేదు మా ధైర్యం చెప్తలేరు మేము ఉండమని ముందుకు వస్తలేరు ఎవరు లేరు ఓట్లు అప్పుడైతేనేమో అమ్మా మాకేయండి అమ్మా మేము ఉండము అని ఆడోళ్ళతోటి బొట్లు పెట్టించి ఓట్లు వేయించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఏది వాళ్ళ ఇప్పుడు ఏది మా గోస వాళ్ళకి తెలుస్తలేదా మా ఇంట్లోకి మార్కింగ్ వచ్చిన వాళ్ళని మాత్రం మూక వదిలిపెట్టాం చీపురు కట్టెలతోటే కొడతాం మమ్మల్ని చంపేసినా సరే మార్కింగ్ మాత్రం వెయ్యనియ్యము వచ్చిన వాళ్ళు మళ్ళీ పోవాల్సిందే మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు ఏదొద్దు మాకు పుణ్యానికి వచ్చలేదు మేము డబ్బులు పోసి కొన్నాం
అమ్మిన వాళ్ళు కూడా సచ్చలేరు సార్, ఇక్కడే ఉండరు. మాకు జాగాలు ఎవరైతే అమ్మిండ్రో వాళ్ళు కూడా ఉండరు. ఆ అమ్మిన వాళ్ళు కూడా తీసుకురామంటే తీసుకొస్తాం. మాకు పుణ్యానికి వచ్చింది కాదు. 40 ఏళ్ళ సంది ఎన్నడూ నీళ్ళు రాలేదు సార్, మాకు నీళ్లు రాలేదు. ఇంటి ట్యాక్స్ కూడా కడుతున్నాం సార్ మేము. నువ్వు ఇంటి ట్యాక్స్ అయితే గవర్నమెంట్కే పోతుంది కదా సార్, ట్యాక్స్ గవర్నమెంట్కే పోతుంది కదా. మరి గవర్నమెంట్ ట్యాక్స్ ఎందుకు కడతావమ్మా, ఇండ్లు పోతావని ఎందుకు చెప్పలేదు? మేము ఈనాడు ఈ బిల్డింగ్లు కట్టుకోకపోతుంటుంది. నీవు అవన్నీ తింటున్నావు, అవన్నీ తిని నీ కడుపులు నింపుకుంటున్నావు. ఇప్పుడు కూలగొడతామంటున్నావు. మాకొద్దు, మా ఇండ్లు మాకు కావాలి, మా ఇండ్లు మాకు కావాలి. నీవు దయచేసి ఈ పేదవాళ్ళ కడుపులు మాత్రం కొట్టొద్దు, మాది మాకు కావాలి. మేము కొత్త ప్రభుత్వం తీసుకొస్తాము. రేవంత్ రెడ్డి అవసరం లేదు, మాకు కేసీఆర్ కావాలి. మాకు కేసీఆర్ కావాలి, మాకు బంగారం కావాలి, మాకు రేవంత్ రెడ్డి మాకు డౌన్ డౌన్ కావాలి 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 సీఎం 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 కావాలి 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 పారిపోతున్నారు పోలీసులు. ఇక్కడనే ఉండాలంట. అందులో